అనయ్య బ్యాంక్ టైం అయిపోతుంది, ఆఖరి రోజు కదా, త్వరగా రా. బాబు కొంచెం రాసి పెట్టే ఇవ్వండి. మీ పేరు? నమస్తే సార్. అప్పాలరాజు. అకౌంట్ నెంబర్ ఎంత? ఇదిగో బాబు. 2% ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తామంటే లైన్లో నిలబడి మరీ డిపాజిట్ చేస్తున్నారు చూసారా? మీరు కాఫీ తాగడానికి వచ్చారా? లేదండి, ఫిక్స్ చేద్దామని. మీరు ఎంత వేస్తున్నారు? 5. అబ్బాయి చదువుకా? అబ్బాయికి ఇంకేసినా రాదు, అమ్మాయికి వేయకపోయినా వస్తుంది, అందుకే దాని పెళ్లి కోసం. ఫైనల్ ఎంత? 1500 crores. ఏమిటి సార్ హడావిడి? మీరు వేసిన 5 లక్షలతో మా డిపాజిట్స్ మొత్తం 1500 కోట్లు అయ్యాయి. నాకు గిఫ్ట్ ఏమైనా ఇస్తారా? రిసీట్ ఇస్తాం. రిసిప్టా? సార్, చైర్మన్ గారికి ఫోన్ చేయండి. ఈ రూమ్ లో సిగ్నల్స్ రావని ఎన్నిసార్లు చెప్పాలయ్యా? సారీ సార్. వరదరాజులు గారు, నేను శ్రీనివాసుని మాట్లాడుతున్నాను సార్. పార్వతీపురం నుంచి విశాఖపట్నం దాకా 23 బ్రాంచీలు కలిపి 40 రోజుల్లో మొత్తం 1500 కోట్లు కలెక్ట్ చేశాం. ఇది రికార్డ్ సార్. మంచిదమ్మా. బిట్టు 1500 కోట్లంటే ఆ పోగింత ఉండదు. రుషికొండ నుంచి భీమిలీకి వెళ్ళే రూట్లో రోడ్డు కొంచెం మలుపు తిరుగుద్దయ్యా, అమ్మాయి నడువులాగా. కరెక్ట్గా అక్కడ 10 ఎకరాలు బిట్టు మనకుంది. బిట్టు అక్కడ కూర్చుంటే వైజాగ్ మొత్తం మన కాళ్ళ కింద ఉన్నట్టుగా ఉంటుంది. చిన్నప్పుడు అక్కడే కూర్చునేవాడిని. కరెక్ట్గా అట్లాంటి బిట్టే హైదరాబాద్లో ఉందని అన్నానయ్యా. అక్కడ కూర్చోవాలని ఉందయ్యా. అలా చెయ్యాలి అంటే పవర్ ఉండాలి. సత్యం, అది రావాలి అంటే కనీసం 1000 ఉండాలి. తెచ్చేయి. వేయించాలా? రిస్క్ చేసి మేము కొట్టేసి నీకు 1000 ఇచ్చి మేము 500 తీసుకోవాలా? మీ తమ్ముడు యంగ్ అండ్ ఎనర్జెటిక్. మీ అన్నయ్య కష్టపడి డబ్బు కొట్టుకొచ్చేస్తాడు. మరి ఆయన బయటికి ఎవరు పంపిస్తారా? ట్రావెల్ మూర్తి, ఇండియాలో నెంబర్ 1 ట్రావెల్స్. మీకు వీసాలు పాస్పోర్ట్లు తెస్తాడు. 24 గంటల్లో దేశం దాటిస్తాడు. 48 గంటల్లో ఆఫ్షోర్ అకౌంట్లో 500 కోట్లు జమ చేస్తాడు. చాలా ఏ కరెక్ట్గా రే లాలా. కారణంగానే టైర్లు, బ్రేకులు, సీట్లు, స్టీరింగే కనపడతాయి. అన్నిటికంటే ముఖ్యం పెట్రోల్. అది కంటికి కనపడదు, అది లేనిదే కారు నడవదు. నేను పెట్రోల్. లలా, మనకి తెలిసిన పని ఫ్రీగా చేయకూడదు, మనకి రాని పని ట్రై చేయకూడదు. లాకర్ తెరవటం మన ఆర్ట్. డబ్బులు తీసుకుని చేద్దాం. మనం లాకప్లోకి వెళ్లకుండా చూడటం ఆయన పార్ట్. ఎప్పటికి కావాలి? ఈరోజు శుక్రవారం, సోమవారం పొద్దున్నే క్యాష్ రిజర్వ్ బ్యాంక్ వెళ్ళిపోద్ది. ఆదివారం రాత్రి తెచ్చేస్తే బెటర్. ఈ రాత్రికి తెచ్చే ప్రాబ్లమా? టైం సరిపోద్దా? సంపాదించడానికి పట్టినంత టైం కొట్టేయడానికి పట్టదు. నాకు 8 మంది కుర్రాలు కావాలి. ఒకళ్ళతో ఒకరికి పరిచయం లేనివాళ్ళు. నేనే ప్లాన్ చేసేదని ఎవరికీ తెలియకూడదు. రేపొద్దున బ్యాంకులో చిల్లర తప్ప ఒక్క నోటు కూడా ఉండకూడదు. లాలా, సెక్యూరిటీ చాలా ఎక్కువ ఉంటుందేమో అన్నా. ఇది ఆపాలంటే పైనుంచి ఎవడైనా దిగి రావాలి.
ప్లాట్ఫామ్ నుంచి 60 మైళ్ళ స్పీడ్తో పెడుతున్న ట్రైన్ని 50 కిలోల బరువు ఉన్న వ్యక్తి ఎంత వేగంతో పెడితే అందుకోగలడు? ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు నాన్న, ఇందులో జోకే ఉంది. ఆ లెక్కలోనే పెద్ద బొక్క ఉంది. ఏంటి ఆ తప్పుందా? ఏంట్రా అది? 60 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళే ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఆగదు. అలాంటి ట్రైన్ కోసం స్కూల్ పిల్లలు కాదు కదా, సూపర్ మ్యాన్ పరిగెత్తినా పట్టుకోలేడు, పడిపోతాడు. ఇలాంటి రాంగ్ ఎగ్జాంపుల్స్ చెప్పకనా పిల్లలు చచ్చిపోతారు. అదే అయితే కరెక్ట్ లెక్క ఉంటుంది, నువ్వు చెప్పరా. ఒక 50 కిలోల బరువు ఉన్న మనిషి ఒక ₹1 కోటి BMW కార్లో ఒక సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఆ ట్రైన్ క్రాసింగ్ దాటడానికి ఎంతసేపు పడుతుంది? ఇలాంటి చెప్పినానా ఫ్యూచర్ మీద కొంచెం ఆశ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ట్రైన్ అయినా ఇక మమ్మల్ని కార్ ఎక్కనవరా, థాట్లైనా రిచ్గా ఉంటానా, ఫ్రీగా. రే మీరు ఈ లెక్క చేసి రేపు పట్టండి. అలా చెప్పిందా? ఆ వేదో చెప్పింది కాదు, నేను చెప్పింది. అలా పరిగెడితే ట్రైన్ కింద పడిపోతాం కదండి. పడితే చచ్చిపో, కానీ లెక్క చేసి మీ నాన్నతో పంపించు. ఈ పూట కొంపకి చావండి. అట్లే అట్లే. ఏంటి తల్లి కొడుకులు ఇద్దరు తెగలవుతున్నారు? వాడిని అడిగి మరి తిట్టించుకుని మమ్మల్ని అంటారే. వాళ్ళని అలా వెనకేసుకొచ్చి బాగా మేపు. అమ్మా ఇంకో దోశ కావాలి. ఒకటే ఒకటి పత్తిని వస్తాదిలో ఒళ్ళు పెంచు. ఆ జబ్బలు చూడు, రాళ్ళు కొట్టే వాళ్ళ ఎంతెంత ఉన్నాయో. అవి చూపించడానికే నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కడ్బన్యలు వేసుకొని తిరుగుతుంటాడు. అబ్బో గొప్ప ఫ్రెండ్స్ మరి. ఒరే నువ్వు ఇంట్లో కూడా చొక్కాలు వేస్తురుగురా, అసలు వీళ్ళ కళ్ళు మంచి కావు. పైకి వచ్చే లక్షణం ఒకట్లేదు. రాత్రి 2ంటికి పడుకోవడం, పొద్దున్నే 10ంటికి లేవడం. కాస్త తెల్లారి గట్టైనా లేచి ఏడిస్తే బాగుపడతాడు. తెల్లారి గట్ల కోడిగోళ్ళు వేస్తుంది. ఏం బాగుపడింది? చికెన్ వండుకుని తినేస్తున్నారు. అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? నానా నీలాగా మిడిల్ క్లాస్ లైఫ్ నా వల్ల కాదు. కోడితే ఒకటే దెబ్బ లైఫ్ మొత్తం సెటిల్ అయిపోవాలి. నీలాగా సూపర్ మార్కెట్ క్లియరెన్స్ సేలో కొట్టేసుకోవడాలు, థియేటర్ క్యూలో దొల్లేటాలు నా వల్ల కాదు. నేను సినిమాకి వెళ్తే రో ఖాళీ ఉండాలి. అయితే ఓ పని చేయరా, మంచి గోండాగా తయారవు. ఒక రోయం కర్మ, హాల్ మొత్తం ఖాళీగా ఉంటుంది. డబ్బు సంపాదించడం అంత ఈజీ అనుకుంటున్నావా? డబ్బు సంపాదించడం పెద్ద గొప్ప విషయం కాదు. ఎవడది? ఛాలెంజ్ లో చిరంజీవి నాన్న. వాల్యూమ్ కొంచెం తగ్గించాడు. ఎట్టు సినిమా సంపాదించడం అంటే రూపాయి 2 సంపాదించడం కాదు. 5 సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదిస్తాను. అంత ఓపిక నాకు లేదు. ఓ 10,000 ఓ 2 గంటల్లో 1,00,000 చేసి చూపిస్తా. 2 గంటల్లోనా? నా 4 నెలల జీతం రాది. 120 రోజులు పడుతుంది. నువ్వు 120 నిమిషాల్లో తెచ్చేస్తావా? తెచ్చేస్తాడు వాడు, అసలే దినకంత్రి. 10,000. నేను అడిగితే 100 కూడా ఇవ్వవు. నువ్వు ఊరుకోవే, ఆడు సంపాదించడానికి అడుగుతున్నాడు, నీలా ఖర్చు పెట్టడానికి కాదు. ఏంటి అత్తలు వర్షాలు ఏం చేస్తున్నారు? ఏం లేదబ్బాయి, కొత్త కొడుకు కొన్నాను, పని చేస్తుందో లేదో అని. ఇవాళ ఎవడికో 1,00,000 పోయినట్టే. సూరి ఏంట్రా ఇంకా రాలేదు? భైరవ కోన కథానిక 2వ భాగం వింటారు. ఇంతవరకు జరిగిన కథ. తండ్రితో ఎక్స్క్యూజ్ మీ, కొంచెం అర్జెంట్గా వెళ్ళాలి. లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? ఏకాక్షుడనే మాంత్రికుడిని కలిశాడు. Thank you. మాంత్రికుడు అతనికి కోనలో ఉన్న నిధి గురించి చెప్పాడు. ఆ విధంగా మాంత్రికుడు రాకుమారుడు కలిసి నిధి కోసం ఒకే దిక్కుకు బయలుదేరారు. మరిక వినండి, భైరవ కోన. ఓ రూబిక్స్ క్యూబ్ మీరు ఆడతారా? ఎక్కడికి? సిక్సర్ బాబ్కి. పార్టీనా? పార్టీ చేసేంత డబ్బులు లేవు, పార్టీ ఇచ్చేంత స్టేటస్ లేదు సార్. మరి ఐపీఎల్ సీజన్ కదా, చిన్న బెట్టింగ్. వైజాగ్లో అంత బెట్టింగ్ జరుగుతుందా? ఏంటి సార్ మాట్లాడుతున్నారు? ఈస్ట్ వైజాగ్లో ఎక్స్ట్రెస్ అయిన పబ్లో ఈ ఒక్క రాత్రికి స్టేట్ బడ్జెట్ సరిపోయేంత డబ్బు ఆడతారు. పోలీసులకి తెలీదా? తెలిస్తే అక్కడే ఉంటారు, బ్యాంకులు కొట్టేస్తే పట్టించుకోరు. ఎప్పుడు రేడియో ఇచ్చాను రా బాబు. నా ఇష్టం, నేను అదే వింటారా? సార్ ఇక్కడే ఆపండి. సెకండ్ లెఫ్ట్, థర్డ్ బిల్డింగ్. డబ్బులు జాగ్రత్త, ఎవడన్నా కొట్టేస్తాడు. నేను తెలివైన సార్, నా దగ్గర ఆవిడ కొట్టేలేడు. తెలివైనోడు ఎవడో అలా చెప్పడం. చెప్పాలి సార్. ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగద్దు పోతారని రాసినప్పుడు నా అలా అంటాడు నన్ను కేలకద్దు చేస్తారు అని చెప్పపోతే అలా. ఈ కలర్స్ అన్ని ఒక సైడ్ సెట్ చేయాలంటే మినిమం 1 వారం రోజులు పడుతుంది. వాడు 5 నిమిషాల్లో చేశాడు.